నమస్కారం. ఈరోజు మనం కొంచెం సెన్సిటివ్ కానీ చాలా ముఖ్యమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే అక్రమ సంబంధాలు. మన దేశంలో దీనికి సంబంధించిన చట్టాలు అసలు ఏం చెబుతున్నాయి? ఇది నిజంగా నేరమా కాదా? పదండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. మనందర్లోనూ మొదటగా వచ్చే ప్రశ్న ఇదే: ఇండియాలో ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడమనేది క్రైమా కాదా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలా విషయాలపై మనకొక క్లారిటీ వస్తుంది. దీని గురించే మనమిప్పుడు కొంచెం లోతుగా చూడబోతున్నాం. సరే, అసలు ఈ అక్రమ సంబంధం లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పదానికి అర్థమేంటి? చట్టం దీన్ని ఎలా చూస్తుంది? ముందు ఆ విషయం స్పష్టంగా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, పెళ్లైన ఒక వ్యక్తి వాళ్ళ భార్య లేదా భర్త కాకుండా వేరే వ్యక్తితో శారీరకంగా లేదా ఇమోషనల్గా రిలేషన్షిప్లో ఉండటాన్ని వ్యభిచారం లేదా ఇంగ్లీష్లో అడల్టరీ అంటారు. ఈ మొత్తం టాపిక్కి ఇదే బేసిక్ పాయింట్. ఇక్కడే అసలు విషయముంది. చాలామంది ఇప్పటికీ ఇది పెద్ద నేరమని అనుకుంటారు. కానీ అసలు నిజమేంటంటే, ఇండియాలో అడల్టరీ ఇప్పుడొక క్రిమినల్ నేరం కాదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఒకప్పుడిది శిక్షార్హమైన నేరం, కానీ ఇప్పుడు కాదు. మరి ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? దీని వెనక ఒక ల్యాండ్మార్క్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది. ఆ ఒక్క తీర్పు మన చట్టాన్ని మొత్తం ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 2018 అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఆ ఏడాదికి ముందు వరకు ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం అడల్టరీ అనేది ఒక క్రిమినల్ నేరం. కానీ 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు ఆ సెక్షన్ని కొట్టివేసింది. ఆ తీర్పుతో సుమారు 150 ఏళ్లుగా ఉన్న చట్టం రద్దయిపోయిందన్నమాట. అప్పటినుంచి ఇది ఇక క్రిమినల్ నేరం కాదు. సరే, నేరం కాదు అన్నారు కదా, మరింకేం పర్వాలేదా అనుకుంటే అక్కడే మనం పొరబడినట్టు. క్రిమినల్ చట్టంలోంచి దీన్ని తీసేసినా సివిల్ చట్టంలో దీనికి చాలా బరువైన పరిణామాలున్నాయి, ముఖ్యంగా విడాకుల విషయంలో. అవును, ఇది క్రైమ్ కాకపోవచ్చు, కానీ విడాకులు తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బలమైన కారణం. తమ జీవిత భాగస్వామికి ఇలాంటి సంబంధం ఉందని కోర్టులు నిరూపిస్తే చాలు, విడాకులు రావడం చాలా సులువవుతుంది. ఈ రూల్ ఏదో ఒక్క మతానికో చట్టానికో సంబంధించింది కాదు. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకే అర్థమవుతుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఈ రెండింటిలోనూ ఇది విడాకులకు డైరెక్ట్ రీజన్. ఇక ముస్లిం చట్టంలో అయితే దీన్ని క్రూరత్వంగా భావించి దాని ఆధారంగా విడాకులిస్తారు. అంటే ఏ చట్టం తీసుకున్నా దీని పర్యవసానాలు చాలా సీరియస్గానే ఉంటాయి. విడాకుల సంగతి మాత్రమే కాదు, దీనివల్ల వేరే చట్టపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. భరణం అంటే మెయింటెనెన్స్, ఇంకా గృహహింస. ఈ విషయాల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో, విడాకులతోనే కథ అయిపోలేదు. ఒకవేళ పార్ట్నర్కి ఇలాంటి సంబంధం ఉందని ప్రూవ్ అయితే బాధితులు వాళ్లనుంచి భరణం అంటే మెయింటెనెన్స్ అడగచ్చు. అంతేకాదు, ఈ ఎఫైర్ వల్ల కలిగే మెంటల్ టార్చర్, ఆ మానసిక వేదనుంటుంది కదా, దాన్ని కూడా గృహహింస కింద పరిగణించి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్నదంతా ఇద్దరు మేజర్స్ మధ్య ఇష్టపూర్వకంగా జరిగే సంబంధాల గురించి. కానీ ఈ విషయంలో ఒక గీత ఉంది, దాన్ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. అదేంటంటే మైనర్లతో సంబంధాలు. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. 18 ఏళ్ల లోపు వాళ్లతో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకున్నా అది చాలా సీరియస్ క్రైమ్. ఇది నేరుగా పోక్సో చట్టం కిందికొస్తుంది. దీనికి చాలా కఠినమైన శిక్షలుంటాయి. రైట్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా, ఒకసారి ఫైనల్గా చట్టం ఏం చెప్తుందో క్లియర్గా చూసేద్దాం. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే: 1, ఇది క్రిమినల్ నేరం కాదు. 2, విడాకులు కావాలంటే ఇది చాలా స్ట్రాంగ్ గ్రౌండ్. 3, భరణం క్లెయిమ్స్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా 4ది, దీనివల్ల కలిగే మానసిక క్షోభని డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మెంటల్ క్రూయలిటీగా కూడా పరిగణించవచ్చు. చివరగా ఒక ప్రశ్న: చట్టం దీని నేరం కాదంది సరే, కానీ మన సామాజిక బాధ్యత ఏంటి? నైతికంగా ఇది ఎంతవరకు కరెక్ట్? చట్టాలు మారొచ్చు, కానీ బంధాల్లో నమ్మకం, గౌరవమనేవి ఎంత ముఖ్యం? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపచెయ్యాలి.